ఉండిపోయినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు పూర్తిగా ఆలోచనే మారిపోతుంది. రేపు ఏంటి, ఎలా కలుగుతాం, నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే కృష్ణ వచ్చినప్పుడు మనకి పరిస్థితులు అన్నీ గుర్తుకోవాలి. గవర్నమెంట్ హాయిగా ఉంది, కమ్మగా వెళ్ళిపోతే బాగుంటుంది దానికి. ఓకే, అదే కలగరంగానే రేపు పరిస్థితి ఏంటి, మన భవిష్యత్ ఏంటి, మన జీవితం ఏంటి అన్న అన్నీ గుర్తుకొస్తాయి. అది ఎంతో అందంగా సన్నివేశం బాగా నచ్చింది. అదే కాకుండా చాలా సన్నివేశాలు అంటే వరద అంటే జరిగే సన్నివేశాలన్నీ కూడా వరద అన్నప్పుడు ఇంకో ఊళ్ళలో వరదలు వచ్చినప్పుడు ఇంకో పెద్ద కష్టం ఏంటి, అన్ని గుడిసెలు ఉంటాయి, పెద్ద చాలా తక్కువ ఉంటాయి. మరి వరదలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి దాన్ని అభివృద్ధి అవి కూడా చాలా వరకు ఏం చెప్పినట్టు అమ్మాలి గ్రామం అనేది విన్నాను. కానీ అది అంత కష్టాల నుంచి జరిగిన తర్వాత అది కళ్ళినప్పుడు దాంట్లో ఉన్న కష్టం కనిపించింది. అది ఎవరు ఇంటికి ఇంపార్టెంట్ అంటే నేను కాదు, వారికి చాలా వాళ్ళ నీళ్ళు వచ్చేసేసి గోడల మీద కూర్చొని తాకుండా గడుపుతారు. గడిపిన తర్వాత ఇంత ఉండలేక బ్రతుకుతే కోసం కష్టపడి ఇంకా అప్పుడు ఆ ఊళ్ళో రెండే ఉంటాయి పెద్దలు. ఆ రెండేళ్లలో ఒక ఆయన చాలా గడుపుతారు, నెలది రాలేదు. ఆయన మనిషి చనిపోతున్నా కూడా ఆయన ఆలోచన ఎవరి చరిత్రలు లాక్కుందామని అనుకుంటాడు. కాబట్టి అతను దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా మిగిలింది ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చినాను. అతను కొత్తగా పెళ్లి చేసుకుని ఊళ్ళో ఏదో 4 రోజులు సరదాగా గడుపుతామని వస్తాడు. ఆయన దగ్గరికి ఇప్పుడు ఆడింట్లో ఊళ్ళో జరమంటే ఎదురుంటారంటే వీరు మాట పడతారు. మనుషులు ఎందుకంటే మనం అనుకున్నంత ఇంట్లోకి వెళ్ళి ఉండడం అన్నది ఎంత కష్టమో వాళ్ళ మనసులో ఎంత శోభలు, ఎంత ఆలోచన ఉన్నది చాలా బాగా వివరించారు. ఎంతో ఆలోచించి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేక ఫైనల్ ఎక్కడ ఉండటానికి లేదు, అతని దగ్గర కానీ రానిలేదు. అది ఏంటి అంటే అప్పుడు అతను వెంటనే అయ్యో తీసుకెళ్ళాను మీరు అతని అందరినీ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను. అందరినీ ఇంట్లో పెట్టుకున్నాక వాళ్ళందరూ పైకి రావాలి, నీళ్ళు బట్టి పైకి ఉంటుంది. అది రాలేని పరిస్థితి, ఎందుకంటే 2 రోజుల నుంచి తిరిగేది ఎవరికి నడవలేదు. అలాంటి సన్నివేశం ఇలా ఉంటున్నా అని మనకు అసలు వాళ్ళ చరిత్ర నిజమే కదా, ఏదో ఉంది కదా అని వెళ్ళిపోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే 2 రోజుల నుంచి తిరిగేనాను అంత దూరం కట్టి అక్కడ వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎంతో కష్టపడి అక్కడ వరకు బయట అయిన తర్వాత ఆ ముందు రోజు మరి వాళ్ళు తెచ్చుకున్నారు, బియ్యం ఉంది కదా ఉంటున్నారు, రాత్రి పంపుతున్నారు. కొంచెం మిగిలింది, అది ఆ లోపల ఉండింది. ఆ వండిన తర్వాత ఆమె చాలా కష్టపడి భర్తను కావాలి పెట్టి వాళ్ళిద్దరు అన్నం తినలేక ఇంట్లో అన్నం పెట్టుకుని 2 ముద్దలు అన్నం తిన్నామంటే వాళ్ళిద్దరికి ఎంతో మేలు చేసిన భావన అవసరంలో ఉన్నది. అసలు ఆ విషయం చాలా బాగా నిజమే కదండి. ఎందుకంటే ఒక ముద్దలు వాళ్ళు చేసి కదా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళలో వాళ్ళ ముందు తెచ్చుకుని వండుకున్న బియ్యం లోపలికి వెళ్ళి భర్త భార్య ఒక ముద్ద అన్నం తిన్నామంటే ఒక ముద్ద తిన్న తర్వాత వెళ్ళాకపోతాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినందుకు బాగా తెలుస్తుంది. బయట అంతమంది తిండి లేక ఆలోచించిపోతున్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు రకాలు అడుగుతారు. వాళ్ళందరికీ తిండి లేకపోతే మనం లోపల ఎలా తింటాము. వివరణలో చూస్తే చాలా అనిపించింది. విన్నాం కానీ పెద్దవాళ్ళ దగ్గరని వీటిలో ఉన్న కూడా చాలా చిన్న చిన్న విషయాలు ఎంత కష్టాలు ఉంటాయో, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల అనుభవాలు అన్నది చాలా బాగా. అది వాటి నెక్స్ట్ ఇంకో అనుభవం చాలా ఎట్లా కష్టం ఆ రోజుల్లో తిని వీళ్ళు తెలియదు ఎవరు తిన్నారు, అలా ఉంటుంటారు. పాపం కొంతమంది ఉన్నవి ఏదో తినట్టు ఏవో పాడే తిరిగి అంత తిని పిల్లలకి ఏదో ఒకటి నచ్చలేకుని పడుతుంటారు. తెల్లవారి జీవితం వాళ్ళు పూర్తిగా తగ్గలేదు, దానికి బియ్యం కావాలి. రంగడని ఇంకొకతను తగ్గింది, ఆ ఇంట్లో అయితే బియ్యం ఉంది. అతను మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వడు. వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళు అడుగుతారు. అక్కడికి కొత్తగా వచ్చిన అతనికి ఆఫర్ చేస్తారు. మామూలుగా 100 రూపాయలు వచ్చేది అని 300 ఇస్తాను, అందరికి బియ్యం ఇవ్వతారు. 300 ఇచ్చిన అతనికి బియ్యం ఇవ్వడు. నేనైతే ఏమన్నా నేను బిజినెస్ మ్యాన్ని నాకు ఇలాంటి పరిస్థితుల్లో చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా బిజినెస్ చేసుకుంటారంటే నిజమే కదా, మనం చూసుకొని చేస్తారు. కానీ అవన్నీ మనకి అనుభవించి కానీ పరిస్థితుల్లో ఎలా అనుభవిస్తామని చాలా బాగా ఉంటుంది. అది అయిన తర్వాత నచ్చింది సరే కలిస్తే మరి ఏం చేస్తారు, వచ్చి అడుగుతారు ఏం చేద్దామని. తిరగబడి అవి ఏం చేస్తున్నాం. ఆ తిరగబడటం అన్నది దాంట్లో ఉన్న న్యాయమా అన్యాయమా ఏంటి అన్నది ఎక్కువ. అది చాలా బాగా అది చెబుతున్నాను. ఆయన చెప్పండి ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది కరెక్టే. ఇప్పుడు వీళ్ళంతా తిరగబడుతున్నారు, నేను అక్కడ ఇండస్ట్రీ నాది పనులు చేసే మనుషులు వాళ్ళు నా మీద తిరగబడతారా, అది కరెక్టే. నా దాన్ని నేను నిజంగానే కరెక్ట్ అని చెప్పవచ్చు. ఆడుతుంది నేను ఆయన సందిగ్ధం ఆ సందిగ్ధానికి చాలా బాగా అర్థం చెప్పారు. నామంతో
మనిషిలో ఉన్న దృఢత్వాన్ని, ఆ మనిషిలో ఎలాంటి పరిస్థితులైనా అవకాశంగా తీసుకునే ఒక దృఢత్వాన్ని దాన్ని దోచుకుంటున్నారు. ఆ మనిషి దోచుకోవట్లేదు, ఆ మనిషిలో ఉన్న దృఢత్వాన్ని దోచుకుంటున్నారు. ఈరోజు ఐదు అవసరానికి మనిషి ఆహారానికి, మనిషి నిలడం కోసం, వాళ్ళ జీవనం కోసం దోచుకుంటున్నారు. కాబట్టి దాంట్లో న్యాయం ఉంది, దానికి అదే న్యాయం అని దాన్ని బాగా అర్థం చెప్పారు. దాని గురించి అది చాలా కష్టం. ఆ పరిస్థితిలో దోచుకోండి అంటే వాళ్ళు అన్ని రకాలుగా అంటే నన్ను భాషలో కూడా కృష్ణుడు అన్ని విధాలుగా చెప్పాడు. ఇల్లు వెళ్ళారంటే అది ఉన్నదాంట్లో ఉదాహరణ ఇస్తామన్నారు. మరి ఇంకా ఇవ్వకపోతే మనకి దోచుకోవాల్సిన పరిస్థితే అవుతుంది. దోచుకున్నాం. ఆ దోచుకున్నారని కూడా వాళ్ళకి మరి న్యాయం అనిపించింది. కానీ వాళ్ళు న్యాయం కారణం ఎక్కువ ఆలోచన చేసి దోచుకుంటారు. ఆ దోచుకోవడంలో కూడా న్యాయం ఉన్నదా లేదా అన్న ఆలోచన రావడం అనేది చాలా బాగా అనిపించింది. మొత్తానికి అది ఒక్కొక్క అంశం చదివితే ఆ కథలో మనం జీవించినట్టే అనిపించింది. చాలా రోజుగా ఆయన పదాలు కూడా ఒక్కొక్క వివరణలు ఒక్కోదానికి ఎంతో బాగా వివరించారు.